నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ టికెట్ రేట్ల అంశానికి సంబంధించి దాదాపు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న అంశం ఇది. టికెట్ రేట్లు ఎట్లా పెంచడానికి మీరు వాళ్ళని ఎలవ్ చేస్తున్నారంటూ కూడా ముఖ్యంగా పెద్ద పెద్ద సినిమాలప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. సో ఇటీవల కొన్ని సినిమాలు రిలీజ్ టైం నుంచి కూడా ఈ టికెట్ రేట్ల పెంపు అంశం కొంత చర్చనీయాంశమైంది. సో ఈ నేపథ్యంలో పాదూరి శ్రీనివాస్ గారు దాదాపు గతంలో పుష్ప 2 టైంలో కూడా ఆయన పోరాడిన వ్యక్తి. సో ఈరోజు ఆయన వేసిన ఒక పిటిషన్ నుంచి పుట్టుకొచ్చింది ఈ టికెట్ రేట్ల అంశం. ఇప్పుడు చర్చనీయాంశం అవుతా ఉంది. ఆల్రెడీ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించిన పరిస్థితి. మనశంకర్ వరప్రసాద్కి సంబంధించి ఏదైతే జీవో 8వ తారీఖుని ఇవ్వాల్సిన జీవోని 10వ తారీఖు ఎందుకు లేట్ చేయాల్సి వచ్చింది అదొకటి. అలాగే ఈ సంక్రాంతి టైంలో ఏదైతే టికెట్లు పెంచి వాళ్ళు దోచుకున్న మొత్తం సొమ్ముని కట్టాలంటూ కూడా జిఎస్టీ ఆఫీసర్స్కి హైకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి. సో ఇది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ప్రధానంగా అంటే మీకేమనిపిస్తుంది సార్, ఈ టికెట్ రేట్లు ఒక సామాన్య వ్యక్తిగా మీరు కొట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు, సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు, పబ్లిక్ డొమైన్ సంబంధించిన విషయంలో మీరేం చెప్తారు సార్? అంటే పబ్లిక్ విషయన్స్లో ఈ టికెట్ రేట్లు పెంపు అంశం కావచ్చు, లేదా పొలిటికలైజ్ జరుగుతుందంటారా ఈ టికెట్లు? లేదంటే పెద్ద పెద్ద హీరోలకి వీళ్ళు కొమ్ము కాసడం కానీ ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద మాఫియా చెప్పాలంటే. ఐఎమ్ సారీ టు సే, బట్ దిస్ ఇస్ ద రైట్ వర్డ్. బికాజ్ ఎంటర్టైన్మెంట్ అనే ముసుగులో తెలంగాణ ప్రజలని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ టు కన్ఫైనింగ్ టు తెలంగాణ అండ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఇప్పటిదాకా. సో ఇక్కడ క్లియర్గా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు, నేను ఆ సీట్లో కూర్చున్న రోజులు దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, నో స్పెషల్ షోస్, అండ్ వీళ్ళకి ఏమీ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉండదు నేను అని క్లియర్గా చెప్పాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మారారా? నాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నా. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నల్గొండ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా నేను కొద్దిగా చనువు తీసుకొని చెప్తాను. ఎందుకంటే మొరలెస్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళే వీళ్ళంతా. వెంకటరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన సిబిఐటి ఇంజనీర్ విత్డ్రా అయ్యాడు, 3rd ఇయర్ నుంచి బయటకు వచ్చాడు. నేనేమో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. వేరే రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. నాకు 1 ఇయర్ జూనియర్ ఇది ఏవి కాలేజీలో. నా బ్యాచ్ కన్నా తర్వాత జాయిన్ అయ్యాడు. నేనేమో మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాను. అప్పుడు లాంగ్ టర్మ్ ఇప్పటి మాకు ఇంజనీరింగ్ కాలేజ్ లేవు. సో అట్లా నాకు ఇటు కోమటిరెడ్డి గారితో పరిచయం ఉంది, ఇటు రేవంత్ రెడ్డి గారితో కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఓవరాల్గా ఇవాళ చూస్తే ఏమవుతుంది, ఇద్దరు మినిస్టర్స్ వెరీ క్లియర్గా చెప్పిండ్రు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిండ్రు, అండ్ బయట కూడా చెప్పారు. ఏమని? మేము రేట్లకి వ్యతిరేకము, రేట్ల పెంపుదలకి, మా దగ్గరికి ఎవరు సినిమా వాళ్ళు రావద్దు అని. అయినా కానీ ఇది జరిగింది అంటే ఎక్కడనో ఈ కుట్ర, ఒక స్కామ్ జరుగుతుంది. రెండోది, అన్ఫార్చునేట్లీ ప్రతిపక్షం కూడా నిన్న మొన్న హరీష్ రావు గారు ఏదో సింగరేణిలో స్కామ్ జరిగింది అన్నారు, కానీ ఈ విషయం మాట్లాడతలేరు. అంటే తెలంగాణ ప్రజలని దోచుకుంటున్న సినిమా ఇండస్ట్రీ మీద ఎవరు యుద్ధం ప్రకటిస్తలేరు. ఏది మన దగ్గర ఉన్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అయినా, అక్కడ బీజేపీ సెంట్రల్లో అయినా, ఇక్కడ ప్రతిపక్షం అయినా బీఆర్ఎస్ అయినా, ఆ రోజు కూడా మా గలమే వినిపించాము. పుష్ప 2లో వినిపించాము, నో బెనిఫిట్ షోలు ఉండొద్దని 7 షోలు వేయించారు. ఎంత ఇన్హ్యూమన్ అది! మానవ హక్కులకి విరుద్ధంగా మిడ్-నైట్ 1 o'clock 4 o'clock అప్పుడు కోల్డ్ వేవ్ కొన్ని మారుమూల ప్రాంతాలు, ఈవెన్ హైదరాబాద్లో కూడా అది టెంపరేచర్ సింగిల్ డిజిట్లో నడుస్తుంది. ఈవెన్ మిడ్ డే కూడా, మధ్యాహ్నం కూడా హైదరాబాద్లో 11-12 డిగ్రీల కన్నా ఎక్కువ లేదు. మధ్యరాత్రి 1ంటికి 4ంటికి అది 6-7 డిగ్రీలు ఉంది. అలాంటి టైములో వీళ్ళు ప్రభుత్వము ఎట్లా ఇస్తుంది అనేది మేము ఫస్ట్ అడిగితే, సరే ఇప్పుడు 7 షోలు తీసేశారు, ఎస్పెషల్ ఎర్లీ మార్నింగ్ షోస్, ఇలాంటి 1 o'clock 4 o'clock. అది మా నైతిక విజయం ఫస్ట్. ఇక రెండోది బెనిఫిట్ షోస్. మేము ఆ రోజు పుష్ప 2లో అదే అడిగాం, మీరు 1000 రూపాయలు ప్లస్ వసూలు చేస్తున్నారు బెనిఫిట్ షోకి, ఆ పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఎవరి బెనిఫిట్ కోసం?
నాకు తెలిసి మేము చిన్నప్పుడు బెనిఫిట్ షోస్ అంటే ఏదో ఒక నోబుల్ కాజ్కి ఎక్కడనో రైట్, వరదలు వచ్చో రైట్. తుఫాను వచ్చో లేకుంటే ఈ కరువు కష్టమో కాటకాలమో వచ్చినప్పుడు అవి ఏదో రైతులకు అలాంటి వరద బాధితులకు ఇచ్చేవాళ్ళు. అవును, వెనకట మీరు చూస్తా కూడా ఎంతోమంది సినిమా యాక్టర్లు ఇచ్చారు. అవును. ఎవరు మన సావిత్రి గారు, ఆమె బంగారం అంతా అప్పుడు వారికి ఇందిరాగాంధీకి ఇచ్చారని, లేకపోతే అప్పుడు ఇంత ముందుకున్న వాళ్ళు ఎన్టీ రామారావు గారైనా, నాగేశ్వరరావు గారైనా, కృష్ణ గారైనా ఇట్లనే వరదలు వచ్చినాయి దివిసి సీమలు అక్కడిక్కడ అంటే వాళ్ళు జోలె బట్టి వసూలు చేశారు, పైసలు వసూలు చేసి అదంతా గవర్నమెంట్కి ఇచ్చారని. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు ఎవరికి సోషల్ ఆబ్లిగేషనే లేదు. లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక స్టార్డమ్ రాగానే ప్రజా జీవితంలోకి ఎట్లా రావాలి, ఏ పార్టీలకు దూరాలి, ఎలా ఎంపీ కావాలి, ఎలా ఎమ్మెల్యే కావాలి, లేదు ఇంకా పైసలు ఎక్కువైతే పార్టీ పెట్టాలని. ఇది ఆంధ్ర సంస్కృతి, తెలంగాణలో లేదు అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చూస్తే ఆయన ఈజ్ ఆంధ్ర మ్యాన్. తెలంగాణకి ఎప్పుడు వచ్చిండు, ముఖ్యమంత్రి అయినాక వచ్చిండు 83లో. అదేదో ఏంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టిండ్రు టీడీపీ. వాళ్ళేమో వాళ్ళ సొంత ఊర్లో పెట్టలేరు, అప్పుడు అన్ని వనరులు లేవు విజయవాడ విశాఖపట్నంలో. కాబట్టి హైదరాబాద్లో ఆయన 83 లాస్ట్ అయిపోయినాక రిటైర్డ్ అయిపోయిండు, సినిమాల నుంచి వచ్చిండు. సరే, ఎవరైనా ప్రజాక్షేత్రంలో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకున్నారు. కానీ నేనేమంటున్నా అంటే తమిళనాడు మాదిగా అక్కడ సినిమా నాయకులే ఎంజీఆర్, జయలలిత, సినిమాకి సంబంధించి ఇప్పుడు దళపతి వస్తున్నాడు. కానీ తెలంగాణలో ఎన్నడూ అట్లా లేదు. ఇక్కడ పోరాటాల గడ్డ ఇది. ఇది పోరాటాల గడ్డ. సమాజంలో నుంచి సమస్యల నుంచి పుట్టిన నాయకత్వం వస్తుంది ఇక్కడ. మీరు అక్కడ ఆ రోజు చూడండి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వాళ్ళకి ఎవరికి గ్లామర్ లేదు, ఎవరి దగ్గర పైసలు లేవు. కానీ వాళ్ళ కమిట్మెంట్ అట్లుంది. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఓ చాకల ఐలమ్మ అయినా, లేకుంటే కొమరం భీమ్ అయినా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ వచ్చేవారికి ఈ 40 సంవత్సరాలు ఏదైతే తెలుగుదేశము లేకుంటే ఈ ఆంధ్ర పెత్తందారులు చేసినదే ఈ తరం వాళ్ళకి అర్థం కావట్లేదు. నా బాధ అంతా ఏంది అంటే, సరే తెలంగాణ ఉద్యమం జరిగింది, మలి దశలో 300 మంది చనిపోయినరు. మళ్ళీ ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ వన్ 2014 మటుకి 1000 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ విముక్తి జరిగింది తెలుగు తల్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి? అది జరగకుండా పైపెచ్చు ఈ మెమోల ద్వారా మీరు ఏమేమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకి? ఇది క్లియర్గా ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫ్యూ పీపుల్. అది కూడా 4 కుటుంబాలు 4.5 కోట్ల దోచుకోవటానికి మీరు మెమోస్ ఒక పాస్పోర్ట్ వీసా మాదిరి ఇస్తున్నారు. ఇవాళ మా శివశంకర వరప్రసాద్, శివశంకర వరప్రసాద్ అనే సినిమా అది క్లాసికల్ ఒక టెక్స్ట్ బుక్ కేసు అది. ఎందుకంటే మేము రాజా సాబ్ ఏదైతే ఉందో మెమో, అది 8th నాడు రిలీజ్ చేశారు. దాని మీద మేము 9th నాడు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాము. మాకు కోర్టు ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చింది. ఆ రాజాసాబు సినిమా ఏదైతే ఇచ్చారో రేట్ల రద్దు అయిపోయింది, ఆ మెమో క్యాన్సిల్ అయిపోయింది. కానీ అప్పుడు ఒక జీవో కూడా రిలీజ్ చేసింది కదా సార్. ఇప్పుడు హైకోర్టు కూడా ఒక జీవో రిలీజ్ చేసి దీని ప్రకారమే ఖచ్చితంగా టికెట్ రేట్లకి పెంచుకోవడానికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులకు కూడా అప్పుడు సూచనలు చేసింది కదా. అవునండి, అది హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిండ్రు అంటే వెరీ క్లియర్గా మీరు జీవో 120 రైట్, ఇవి మెమోస్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది సినిమా టు సినిమా ఈ బెనిఫిట్స్, ఈ రేట్లు పెంచుకోవడానికి అధిక ధరలు, అడిషనల్ షోస్, బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్కి పర్మిషన్స్ మెమో ద్వారా ఇస్తున్నారు. కానీ మెమో కన్నా పెద్దది జీవో 120. అది తెలంగాణ ప్రభుత్వము పెట్టింది. ఏ సినిమా అంటే అక్కడ ఉన్న మొత్తము మన తెలంగాణలో ఉన్న మొత్తము ఆ రోజు ఉన్న స్టేక్ హోల్డర్స్ అంటాము, అందులో సినిమా ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, అందరిని, డైరెక్టర్స్, అట్లా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అసోసియేషన్స్ అందరిని కూర్చోబెట్టి అందరిని కన్సల్టేషన్ చేసి ఆ జీవో తీసుకొచ్చారు. ఏంటిది? సింగిల్ స్క్రీన్,
రైట్. అది నాన్ ఏసీ కావచ్చు, ఒక మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్లో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, ఇంకేడైనా కావచ్చు. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ మున్సిపాలిటీస్ అంటే గ్రామ పంచాయత్స్, రైట్. మున్సిపాలిటీస్, మళ్ళీ కార్పొరేషన్స్. ఎందుకంటే ధరలు మారుతుంటాయి, వేరియేషన్. పర్చేస్ పవర్ మారుతుంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న బంజారా హిల్స్లో ఉన్న కన్జ్యూమరు వాడి పేయింగ్ పవర్ వేరే ఉంటుంది, అవును. ఆయనకు కావాల్సిన కంఫర్ట్స్ వేరే ఉంటాయి. అవును. అదే మారుమూల పల్లెంలో ఒక గూడెంలో తండాలో ఉండే వాళ్ళవి వేరే ఉంటాయి. సో అవన్నీ తీసుకొని వాళ్ళు ఫిక్స్ చేశారు రేట్స్. అండ్ దిస్ ఈజ్ ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఫిలిం ఇండస్ట్రీ వేరు, ఫిలిం ఎగ్జిబిషన్ డిస్ప్లే ఆఫ్ మూవీస్ ఇన్ థియేటర్స్ ఈజ్ ఏ కంట్రోల్డ్ ఇండస్ట్రీ. రైట్. ఎట్లయితే రైతులు వాడు పండించిన పంటని ప్రభుత్వం చెప్పిన ఎంఆర్పికే ఎవరికి అమ్మాలో వాళ్ళకే అమ్మాలి. అవును. అట్లా ఇది కూడా ఇట్స్ ఇస్ కంట్రోల్డ్ ఇండస్ట్రీ. రైట్. నువ్వు పెద్ద సినిమానా చిన్న సినిమానా నీ ఇష్టం అది. అల్టిమేట్గా నువ్వు ఫలానా థియేటర్లో రిలీజ్ చేస్తే ఆ ధరకే నువ్వు ప్రేక్షకుడికి సినిమా చూపించాలి. నువ్వు లేకుంటే నువ్వు ఓటీటీలో పెట్టుకో, లేకుంటే టీవీలో రిలీజ్ చేసుకో, అది అన్కంట్రోల్డ్. రైట్. బట్ నువ్వేం చేస్తున్నావు, నాది పెద్ద సినిమా అని చెప్పి ప్రభుత్వం దగ్గర ఇలాంటి మెమోస్ తెచ్చుకుంటున్నావు. దీన్ని మేము ఇది చట్ట వ్యతిరేకము. ఇన్ ఏ కంట్రోల్డ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్లో నువ్వు ఎవడు పెట్టమన్నాడు ఎక్సెస్ డబ్బులు? ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి, మలయాళం ఉంది, పక్కన తమిళ్ ఉంది, కన్నడిగా ఉంది, టాలీవుడ్ ఏదో శాండల్వుడ్ ఏదో అంటుంటారు వీళ్ళు, ఈవెన్ బాలీవుడ్. ఎక్కడ లేని ఇలాంటి వెసురుబాటు ఓన్లీ తెలంగాణలో ఎందుకు ఇస్తున్నావు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర. ఆంధ్రాలో వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ప్రతిపక్షం ఉంది, ఆ రూలింగ్ పార్టీ ఉంది, అక్కడ హైకోర్టు వేరే ఉంది, చూసుకుంటారు. ఇక్కడ తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రము, యంగెస్ట్ స్టేటు, మనకున్న సమస్యలు మనకున్నాయి. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే ఒక గాడున 10 సంవత్సరాలు ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని కోల్పోయి ఇది మన రాష్ట్రము అని చెప్పి కొత్తగా జర్నీ, అలాంటి అడ్వకేట్స్ వి లాస్ట్ లాట్ ఆఫ్ కెరియర్. 2001 నుంచి ఈ తెలంగాణ ఉద్యమంలో అది ఏ పార్టీ అయినా కావచ్చు, జేఏసీ కావచ్చు, ఏదైనా ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు పోయాము. ఈ యాజిటేషన్ ఏంది, ఓకే ఇది వస్తే మన బతుకులు మారుతాయి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు జరుగుతాయి అని ఎంతోమంది ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఈవెన్ జడ్జెస్ ఆల్సో. జడ్జెస్ కూడా ఒక అసోసియేషన్ ఉంది, మీకు జర్నలిస్టులకు ఉన్నది. అట్లా ప్రతి ఊరున వాడన ధూమ్ధామ్ ఎందుకు చేసుకున్నాము? ఆ రోజు గజ్జగట్టి ఎందుకు తిరిగారు వీళ్ళందరూ? రాజకీయ నాయకులు, పొలిటికల్, జేఏసీలు, కుల సంఘాలు ఎందుకు తిరిగారు? మనకి విముక్తి రావాలి, మన ఇండస్ట్రీని మనం శాసించుకోవాలని. ఈ 12 సంవత్సరాలలో ఎక్కడ జరిగింది చెప్పండి? ఈ గత బీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా, ఇప్పుడు ఆయన అన్నాడు నేను 1,00,000 అరకల్ని పెట్టి రామోజీ ఫిల్మ్ దుంతా అని. ఆ విధవ మళ్ళీ పోయి, ఐఎమ్ సారీ టు యూజ్ వర్డ్, ఆయన వాడే భాషను వాడుతున్నాను, మా వాయిస్ అవుతుంది నల్గొండ బ్లడ్. కేసీఆర్ గారు హెలికాప్టర్లో పోయి రామోజీరావుతో లంచ్ చేసి వచ్చాడు. ఇలాంటి దుర్మార్గుల నుంచి మేము రక్షిస్తున్నాం ఇవాళ ఇండస్ట్రీని. 10 సంవత్సరాలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేశాడు ఫిలిం ఇండస్ట్రీకి? ఒక్క నటుని నువ్వు క్రియేట్ చేయగలిగినవా? ఒక స్మాల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఫిలిం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయగలిగినరా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఈవెన్ కవిత గారైనా తెలంగాణ జాగృతి అంటున్నారు. ఏమైనా చేశారా ఈ కళలు కళాకారులకి, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి? చేయలే. మేము చేశాము. ఇవాళ నా పోరాటము నిస్వార్థంగా, ఒక కమిటెడ్గా. వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ లాస్ట్ 13 months, ఇప్పుడు మీరు చూస్తున్నాగా 13-14 నెలలు అయింది. ఈ శత్రువులందరూ నాకు తయారైనరు. ఇలా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ హోస్టాలిటీ అండ్ ఎనిమిటీ విచ్ ఆర్ సపోజ్ టు బి డన్ బై ద రూలింగ్ పార్టీ అండ్ ద అపోజిషన్. వాళ్ళు చేయని పని నేను చేస్తే నాకు ఇండస్ట్రీ నుంచి శత్రువులు తయారవుతున్నారు. అంటే వచ్చినాయి సార్, అంటే కాల్స్ వచ్చాయి ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ ఏదైతే ఇష్యూస్ జరుగుతా ఉన్నాయో, ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ అయ్యారు ఎవరైనా?
అప్రోచ్ కాదు. ఈ బఫూన్స్ ఉంటారు కదా, అల్గా జనం ఉంటారు ఫ్యాన్స్ అని, Hmm. ఆ బన్నీ ఫ్యాన్స్ అనో, చరణ్ ఫ్యాన్స్ అనో, ఈన్ ఫ్యాన్స్ అనో, వాన్ ఫ్యాన్స్ అనో, Hmm. ఏదో ఐ డోంట్ నో వాట్ ఆర్ ద నిక్ నేమ్స్ దే హ్యావ్. Hmm. బన్నీ అనోడు, చెర్రీ అని, Hmm. ఏదో డార్లింగ్ అని, Hmm. ఇలాంటి ఫ్యాన్స్ అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళ గురించి నేను సినిమాలు ఆపట్లేదు. టికెట్ రేట్లు. ఆ, నేను సినిమా చూడండి బై అంటున్నా, Hmm. తక్కువ ధరకు చూడండి అంటున్నా. Hmm. ఇప్పుడు నేను 100 రూపాయలు సేవ్ చేస్తే Hmm. ఆ 100 రూపాయలు మీ తల్లిదండ్రుల జోబులోనే ఉంటాయి కదా. అవును. మీరు సంపాదించినాడు తెలుస్తుంది ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు పాదూరు శ్రీనివాసరెడ్డిని ఒక దైవంగా చూస్తున్నారు, అంటే ఒక లక్ష్మి అవును. అని కాపాడుతున్నాడు అని. అవును. కానీ ఈ యంగ్స్టర్స్కి ఇప్పుడు జంజీ అనేది ఉన్నారు Hmm. వేరే దేశాలల్లో. ఇప్పుడు మీరు చూడండి, నేపాల్లో, అవును. ఇంకా బంగ్లాదేశ్లో, అవును. ఈవెన్ మొన్న ప్రొటెస్ట్లు ఇరాన్లో జరిగినాయి. అవును. ఎందుకు? ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి. రైట్. కానీ అన్ఫార్చునేట్ ఇండియాలో ఆ పోరాట ప్రతిమ లేదు. తెలంగాణలో ఉన్నది, కానీ నాకు వచ్చే కాల్స్ అన్నీ ఆంధ్ర నుంచి వస్తున్నాయి. నేను ఎప్పుడైతే చూసుకుంటే అవన్నీ దే ఆర్ షోయింగ్ ఇన్ ట్రూ కలర్ ఆర్ ఆంధ్ర. ఆ పేర్లు అయినా లేకుంటే అవి చూపిస్తాయి కదా, అది కొన్ని స్టేట్స్ అట్లా చూపిస్తున్నాయి. సో నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా ఇక్కడ నాకు ఎవరు శత్రువులు లేరు. మనం ఒక నోబుల్ కాజ్, ప్రజల సొమ్ముని ఎవడు దోచుకోవద్దు. ఎంటర్టైన్మెంట్ అనేది అది ఒక వ్యసనం కావద్దు. సరే, అది ఇంతకుముందుకున్నారు, ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఇప్పుడు అది ఏమైంది, ఏ స్టేజ్కి వచ్చింది అంటే ఆ ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఈ రాజకీయాలకి ఒక బంధం ఏర్పడింది. రైట్. వాళ్ళు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్ళు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ ఫ్యాన్స్ని ఎరవగా చూపించి వాళ్ళు పదవులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ల్యాండ్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఇండస్ట్రీస్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు రాజ్యసభకి వెళ్తున్నారు, వాళ్ళు మినిస్టర్స్ అవుతున్నారు, డిప్యూటీ సీఎంలు అవుతున్నారు, పార్టీలు పెడుతున్నారు. వీళ్ళు అక్కడనే ఉంటున్నారు ఫ్యాన్స్. నా బాధ అది. యంగ్స్టర్స్ ఇన్ దిస్ కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ద సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణలో యూత్ ఎక్కడికి పోతుంది?